సెలబ్రిటీస్ ఏమైనా పోస్ట్ పెడితే చాలు ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మంద వేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెద్దోడు భజన ప్రతిదానికి భజన అని గొర్రెలా రీపోస్టులు చేసే వాళ్ళకే చెప్తున్నా, అసలు ఆ పోస్ట్ ఏంటి, ఎందుకు పెట్టారు, ఎవరికి సపోర్ట్ చేస్తూ పెట్టారు, అసలు వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మంచోళ్ళా కాదా, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు రీపోస్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అసలు ఈ పోస్ట్ ఏంటి? ఆల్ ఐస్ ఆన్ రఫా. రఫా అంటే గాజాలోనే ఒక విలేజ్. ఈ గాజా అనేది పాలెస్టైన్ కంట్రీలో ఉంది. అసలు ఈ గాజా మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసిందో మనకి తెలియాలి అంటే మనకి పాలెస్టైన్ ఇంకా ఇజ్రాయెల్ యొక్క హిస్టరీ తెలియాలి. కానీ ఆ కంప్లీట్ స్టోరీ చెప్తే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఒక షార్ట్ నోట్లో చెప్పేస్తాను. మే 14, 1948కి ముందు ఈ పాలెస్టీన్ దేశాలైన గాజా ఇంకా వెస్ట్ బ్యాంక్ అనేవి ఇజ్రాయెల్లో భాగంగానే ఉండేవి. అలాగే ఇక్కడ జూడిజంని ఫాలో అయ్యే జ్యూస్ అంటే తెలుగులో యూదులు, అలాగే అరబ్ దేశస్తులైన పాలెస్టియన్స్ అంటే ముస్లింలు ఉండేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇజ్రాయెల్ని వదిలి వెళ్ళిపోయే ముందు అక్కడ ఉన్న జ్యూస్కి అలాగే ముస్లిమ్స్కి ఇజ్రాయెల్ని సమంగా పంచిచ్చే బాధ్యతని ఐక్యరాజ్య సమితికి అప్పగించారు. ఐక్యరాజ్య సమితి ఒక టీంని ఏర్పాటు చేసి ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితులన్నింటినీ అవగాహన చేసి ఒక డెసిషన్కి వచ్చింది. అది ఏంటి అంటే ఇజ్రాయెల్ని 2 సమాన భాగాలుగా చేసి ఒక పార్ట్ని పాలెస్టియన్గా డిక్లేర్ చేసి పాలెస్టియన్స్ అంటే ముస్లింలకు ఇవ్వాలని, అలాగే మిగతా భూభాగాన్ని ఇజ్రాయెల్గా డిక్లేర్ చేసి జ్యూస్ అంటే యూదులకు ఇవ్వాలని. అలా మే 14, 1948లో ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ దేశంగా ఏర్పడింది. ఈ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన డెసిషన్ యూదులకు నచ్చినా కూడా పాలెస్టియన్స్ అంటే ముస్లింలకి ఇది ఎంత మాత్రం నచ్చలేదు. మే 15, 1948 ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇజ్రాయెల్ని వదిలి వెళ్ళిపోయారో ఈ పాలెస్టియన్ అరబ్స్ పొరుగు దేశంలో ఉన్న అరబ్ కంట్రీస్ తో కలిసి ఇజ్రాయెల్ మీద వార్ని స్టార్ట్ చేశాయి. ఇజ్రాయెల్ కొత్తగా ఏర్పడిన దేశం అయినప్పటికీ ఈ దాడులన్నింటినీ తట్టుకుని విన్ అయింది. అంతేకాకుండా ఇజ్రాయెల్లో ఉన్న 2000 మంది పాలెస్టియన్స్ ని గాజాలోకి వెళ్ళగొట్టింది. ఆ తర్వాత కూడా గాజా మీద ఇజ్రాయెల్ అలాగే ఇజ్రాయెల్ మీద గాజా కూడా దాడులు చేసుకుంటూనే ఉండేవి. 1964లో గాజాలోని అరబ్స్ మరియు పొరుగున ఉన్న అరబ్ దేశం కంట్రీస్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఈజిప్ట్లో కలుసుకుని ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అదే PLO, పాలెస్టియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్. దీని గోల్ ఏంటంటే ఇజ్రాయెల్ని జ్యూస్ నుంచి లాక్కోవడం. ఈ PLOకి ఇజ్రాయెల్కి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండేది. కానీ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడంతో డిసెంబర్ 3, 1993లో ఆస్లో అకార్డ్స్ అనే అగ్రిమెంట్ కుదుర్చుకుని వెస్ట్ బ్యాంక్ అలాగే గాజాని పాలెస్టియన్ దేశంగా డిసైడ్ చేసి పాలెస్టియన్ అరబ్స్ కి అంటే ముస్లింలకి ఈ దేశాన్ని అప్పగించడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత కూడా పాలెస్టియన్ కి ఇజ్రాయెల్ కి వివాదాలు వస్తూనే ఉండేవి. దాంతో PLO మీద నమ్మకం కోల్పోయిన కొంతమంది పాలెస్టియన్స్ కలిసి హమాస్ అనే ఒక గ్రూప్ ని ఫామ్ చేశారు. దాన్ని ఒక మినీ టెర్రరిస్ట్ గ్రూప్ అని కొందరంటే పాలెస్టియన్ సపోర్టర్స్ మాత్రం అది వాళ్ళ ఆర్మీ అని చెప్తారు. ఈ హమాస్ అనే గ్రూప్ గాజాని తమ కంట్రోల్లోకి తీసుకుంది. కానీ వెస్ట్ బ్యాంక్ లో ఇప్పటికీ ఇజ్రాయెల్ ఇంకా పాలెస్టియన్ ప్రజలు కలిసే ఉంటారు. అక్టోబర్ 7, 2023 ఉదయం 6:30 ఈ హమాస్ అనే గ్రూప్ ఆల్ అక్సా ఫ్లడ్ అనే ఒక వార్ని స్టార్ట్ చేసిన 20 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ మీదకి 5000 రాకెట్లని లాంచ్ చేసింది. అలాగే బోర్డర్ దగ్గర ఉన్న ఇజ్రాయెల్ సైనికుల మీద దాడి చేసి బోర్డర్ని దాటి ఇజ్రాయెల్ లోకి వచ్చి ఆ బోర్డర్ ఏరియాస్ లో ఉన్న విలేజెస్ లో ఉంటున్న చాలా మందిని చంపేశారు. కొంతమందిని బందీలుగా తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వాళ్ళని చిత్రహింసలు పెడుతూ వాటిని వీడియోలు తీసి ఇజ్రాయెల్ కి పంపించారు. ఆ టైంలో ఇప్పుడు పెట్టినట్టు ఇంతమంది సెలబ్రిటీస్ స్టోరీస్ పెట్టి వీ సపోర్ట్ ఇజ్రాయెల్ అని ప్రమోట్ చేయలేదు. కొంతమంది సెలబ్రిటీస్ పెట్టారు, కానీ మరి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నంతగా అయితే కాదు. నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేసి వీ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అనేది మాత్రం క్లారిటీ ఇచ్చారు. ఈ అటాక్ కి సమాధానంగా మళ్ళీ గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. అలాగే గాజా కూడా తిరిగి ఇజ్రాయెల్ మీద పోరాడుతూనే ఉంది. ఈ దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ గాజాలోని నార్త్ పార్ట్ లో కొన్ని ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీని కారణంగా అక్కడ ఉన్న నార్మల్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఈ హమాస్ గ్రూప్ లోని కొంతమంది గాజాలోని సౌత్ సైడ్ అయిన రాఫాకి వచ్చారు. ఈ హమాస్ కి లీడర్స్ అయిన యాసిన్ రబియా అలాగే ఖలీద్ నగర్ అనే వాళ్ళని చంపడానికి ఇజ్రాయెల్ రాఫా మీద ఒక ఎయిర్ స్ట్రైక్ ని ప్లాన్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్ కి ముందు ఆ ఎయిర్ స్ట్రైక్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ ఏరియాని మొత్తం సర్వే చేసి సివిలియన్ టెంట్స్ కి 1.7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక షెల్టర్ లో ఈ హమాస్ లీడర్స్ ఉన్నారని తెలిసి తక్కువ పవర్ ఉన్న రాకెట్స్ తో చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్న ప్రజలకి వీళ్ళనంత తక్కువ ఇంపాక్ట్ కలిగేలా ఎయిర్ స్ట్రైక్ చేశామని, కానీ మేము ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంటలు ఎక్కువ బ్లాస్ట్ వచ్చి చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరంలో ఉన్న టెంట్స్ కూడా అంటుకున్నాయి. మేబీ హమాస్ లీడర్స్ ఉన్న షెల్టర్ లో బాంబ్స్ ఇంకా అదర్ ఎక్స్ప్లోజివ్ కూడా ఉండి ఉండొచ్చు.
మేబీ ఈ బ్లాస్ట్కి అవే కారణమై ఉండొచ్చు, కానీ ఆ విషయం మాకు తెలియదు. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మేము ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ చెప్తుంది. ఈ అటాక్స్కి రెస్పాన్స్గానే మన సెలబ్రిటీస్ ఆల్ ఐస్ ఆన్ రఫా అనే స్టోరీని పెడుతున్నారు. ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసినప్పుడు ఇంతలా ఎవరు రెస్పాండ్ కాలేదు, కానీ ఇజ్రాయెల్ తిరిగి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద అటాక్ చేసినప్పుడు మాత్రం ఇంతమంది సెలబ్రిటీస్, ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ స్టోరీస్ పెడుతున్నారు. అఫ్ కోర్స్ అంతమంది కామన్ పీపుల్ చనిపోవడం దారుణమే, కానీ ఇంతకంటే దారుణమైన విషయాలు మన ఇండియాలో చాలానే జరిగాయి. మరి అప్పుడు రెస్పాండ్ కాకుండా కేవలం ఇప్పుడు మాత్రం ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో నాకైతే అర్థం కాలేదు. మేబీ ఈ స్టోరీస్ అండ్ ఈ ట్రెండ్ కొంతమంది అరబ్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు చేసిన పెయిడ్ క్యాంపెయిన్ అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. బట్ ఇంతమంది రెస్పాండ్ అవ్వడం వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాబట్టి సెలబ్రిటీస్ పోస్ట్ చేశారు కదా అని చెప్పి మనం కూడా ఏమీ తెలియకుండా దాన్ని పోస్ట్ చేసేసి ఎరుగురులవ్వకండి. కొబ్బరి నీళ్ళు తాగించి ఒక మనిషిని చంపేయచ్చని మీకు తెలుసా? అది ఎలాగో ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఇచ్చిన ఈ వీడియోని చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.